మొన్న ఇంటి దగ్గరికి ఆటోలో పుచ్చకాయలు వచ్చినాయి. 100కి 4 కేజీలు అన్నారని తీసుకుందామని వెళ్ళాను. చూస్తేనేమో చిన్న చిన్న కాయలు సప్పకుంటేలే వద్దులే అని చెప్పని తీసుకోకుండా వచ్చేసి ఇంటికి వచ్చాక మా ఆయన్ని పుచ్చకాయ తీసుకునిరా, ఎండాకాలం కదా తింటే చల్లగా ఉంటుంది అని చెప్పంటే సరే తీసుకొస్తానులే అని ఇంకంతే మర్చిపోయాడు. నేను కూడా మర్చిపోయా కానీ హర్ష మాత్రం గుర్తుపెట్టుకుని రోజు నానా పుచ్చకాయ పుచ్చకాయ అని అడుగుతున్నాడు. సరే ఈ రోజు వాడి కోసం అయితే మర్చిపోకుండా పుచ్చకాయ అయితే తీసుకొచ్చాడు. ఇంకా మా తమ్ముడు కూడా ఊరు నుంచి ఈ రోజే వచ్చాడు. సరే నువ్వు పుచ్చకాయ కోయరా, నేను వీడియో తీసుకుంటానంటే సరే నేను కనపడకుండా తీసుకో అన్నాడు. కనిపించేలా తీస్తే ఏమైద్దిరా అని అంటే వద్దొద్దు నేను కనిపించకుండానే తీయి అన్నాడు. సరే అలాగే తీస్తాను అని చెప్పి ఇలాగైతే వీడియో తీసా. ఈ వీడియో చూసినాక వాడి రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూడాలి. పుచ్చకాయ తీసుకురాకముందేమో పెద్ద తినేవాళ్ళలాగా మా హర్ష పుచ్చకాయ అని అడిగాడు. తీసుకొచ్చినాక ముక్క కట్ చేసి ఇస్తే దాన్ని ఏందో లాలీపప్పు సప్పరిచ్చినట్టు సప్పరిస్తున్నాడు. పుచ్చకాయ అంత తీగ అయితే ఏం లేదు, మామూలుగానే ఉంది. ఇంకెలాగోలా సగం మొక్క అయితే తినేసి మిగతా సగం వేస్ట్ చేయకుండా వాటర్ మిలన్ ఐస్ అయితే చేశాను. అది ఎలా వచ్చిందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.